لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడక తప్పదు. నువ్వు ధనవంతుడి కావచ్చు, లేదు ఊరంతా నీకు బలగముండి ఉండొచ్చు, పెద్ద పెద్ద మేడలు ఉండొచ్చు, ఒళ్ళంతా బంగారం ఉండి ఉండొచ్చు. మృత్యువు నీ ముందుకు వచ్చినప్పుడు నిన్ను కాపాడేవాడు ఎవడు లేడు. కల్లా ఇదా బలగతి తరాక్ వకీల మన్ రాక్. పోయేవాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడా నన్ను కాపాడేవాడు అని నువ్వు గొంతు చించుకుని ఏడ్చినా, కోట్లుండి కార్పొరేట్ హాస్పిటల్లో నువ్వు చేర్చబడిన అనుభవజ్ఞులైనటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లున్నా నీ ప్రాణాన్ని నిలిపేవాడెవడు ఈ లోకంలో లేడు. క్షణభంగురమైనటువంటి జీవితం సార్. ఏ మానవుడు ఏ భూభాగంలో చచ్చిపోతాడో కూడా ఎవరికి తెలియదు. లేదండి రేంజర్ల గ్రామంలోనే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, మంచి వ్యాపారం ఉంది, మా ఇంట్లో డబుల్ కట్ మంచి మీద పొనుకున్నప్పుడే నేను చచ్చిపోతాను అని ఎవరైనా చెప్పగలరా? పుట్టడం ఎక్కడో, పెరగడం ఎక్కడో, చదవడం ఎక్కడో, ఉద్యోగం ఎక్కడో, సంపాదించడం ఎక్కడో, కొనుక్కున్నది ఎక్కడో, ఎక్కడో ప్రయాణం. అరే పోయాడండి హైదరాబాద్ అని చెప్పేసి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది, అక్కడే చచ్చిపోయాడండి, డెడ్ బాడీ ఇంకా రాలేదు, బంధువులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ తెలిస్తే మానవుడు వెళతాడా? మరణం ఎక్కడో నిర్ధారితమై ఉంది. సరే మొన్న మా మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లకు ఏకైక వారసుడు, జస్ట్ 53-54 ఇయర్స్, ఆరోగ్యవంతుడే. పొద్దునే లేచాడు, గుండె పట్టేసినట్టుంది, హాస్పిటల్కి వెళ్ళారు, చనిపోయారు. ఎవడు చెప్పగలడు సార్ జీవితానికి గ్యారంటీ? చనిపోయిన రోజున సుమారు 234 crores 234 చారిటీ కింద ఇచ్చేశారు. ఇక ఎంతటి ధనవంతుడు సోదరులారా. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు మనం మానవ జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి? అసలు నేను ఎందుకు పుట్టాను? నన్ను పుట్టించిన వాడెవరు? అసలు ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను? తిరిగి మరలా మరణం ద్వారా నేను ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాను?